హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా రొయ్యలు తలకాయలు గంటెల కూర, దాంట్లోకి మంచి గోంగూర కలిపి ఎలా ఉండాలో నేర్చుకుందాం పదండి. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పదండి వీడియోకి వెళ్ళిపోదాం. సో రొయ్యల తలకాయ కూర కోసం ఫస్ట్ మనం బాండీ పెట్టేసుకొని చక్కగా కాస్తంత నూనె పోసేద్దాం. బాండీ వేడెక్కగానే నూనె చక్కగా వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వేపేద్దాం. చూడండి, చక్కగా నూనె కాగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇవి చక్కగా వేగిపోవాలి. ఆ వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకుంటే దంచి పెట్టుకోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రోట్లో చక్కగా మెత్తగా దంచుకొని వచ్చేస్తాను. అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేయడము. దీన్ని చక్కగా కూరలోకి వేయడానికి పూడ్చి పెట్టేస్తాను. చూసారా, కచ్చా పచ్చగా దంచేసుకుని ఇప్పుడు ఇది మనం కూరలో ఉల్లిపాయలు వేగిపోగానే వేసేద్దాం. చూద్దాం ఉల్లిపాయలు ఎలా వేగినాయో. వేగుతున్నాయండి. ఉల్లిపాయలు సపోటా రంగులాగా వస్తున్నాయి అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇంకొంచెం వేగాలి, 2 నిమిషాలు టైం పడుతుంది. సో ఇదిగోండి, చక్కగా మంచి రంగు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఊడ్చి వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కమ్మగా ఏగిన వాసన వచ్చేదాకా వేపేస్తే ఈలోపు టమాటా ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు ఇందులో వేసేద్దాం. చూద్దాం, ఉల్లిపాయలు వేగిపోతున్నాయి చక్కగా. లైట్ రోజ్ కలర్ వచ్చేస్తున్నాయి చూడండి. వేగిపోతాయి. వీటిని ఇప్పుడు మనం టమాటా ముక్కలు తరిగి పెట్టుకుని ఆ టమాటా పెద్ద సైజు టమాటా వేసానండి నేను ఒకటి. అలాగే ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ అయినాయండి. రొయ్యల తలకాయ ఇంకా గంటలు కలిపి రెండింటికి కలిపి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇంకా ఒక 5-6 పచ్చిమిరపకాయలు మీడియం కారం ఉన్నాయి. మరీ కారం ఎక్కువ కాదు, తక్కువ కారం కాకుండా మీడియంగా మంట ఉన్న పచ్చిమిరపకాయలని తరిగి పెట్టుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1/2 కేజీ రొయ్యల తలకాయలు, టైగర్ రొయ్యల తలకాయలు గంటలు కలిపి 1/2 కేజీ అయినాయి అండి ఒలిసి క్లీన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ టమాటాలు కూడా నూనెలో మగ్గిపోయిన తర్వాత ఆ రొయ్యల తలకాయలు అవి నీటికి కడిగి పెట్టేశాను. పసుపు ఉప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా తిప్పి కడిగి పక్కన పెట్టి ఉంచాను. ఈ ఉల్లిపాయ టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అవి వేసేసుకున్నాను. సో చక్కగా మగ్గిపోయినాయి అన్ని మెత్తగా టమాటాలు కూడా. ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యల తలకాయలును గంటలు ఇందులో వేసేస్తున్నాను. చూసారా, రొయ్యల గంటలు కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు దీనిలో కారం, 1 స్పూన్ కారం, కల్లుప్పు వాడుతున్నా అండి.
గోంగూరలో వేసుకోవాలి కాబట్టి గోంగూరలో కొద్దిగా ఉప్పు వేసే వండుతాము, అందుకని దీనిలో కూడా దీనికి సరిపడా తగ్గించి మాత్రమే ఉప్పు వేసుకొని కళ్ళుప్పు వాడి మగ్గ పెడతాను. నీసుకోర అంటే పసుపు ఖచ్చితంగా వేసుకోవాలండి. పసుపు వేసేసి అన్నీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గ పెట్టేస్తే దానిలో నీరు వచ్చి చక్కగా ఈ కారము ఉప్పు అంతా ఈ తలకాయలకి అంతా పట్టిద్ది. పచ్చిమిరపకాయలు ఘాటుతోటి శుభ్రంగా మగ్గిపోతాయండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి చూడండి మగ్గిపోయి పొగలు వచ్చింది, చక్కగా పొగలు వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం మూత ఎలా ఉందా ఏంటా అని. ఇదిగోండి ఈ రొయ్యల్లోంచి వచ్చిన నీరే ఇదంతా. చూసారా గంటలు పీతల గంటలు లాగా కొద్దిగా ఉన్నాయి, కానీ అవేమో చిన్న చిన్నగా ఉంటాయి, ఇవేమో పొడవుగా ఉన్నాయి, లావుగా ఉంటాయి, ఇవి సన్నగా ఉన్నాయి. శుభ్రంగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి అడిగి అంటకుండా ఒక చిన్న కప్పు నీళ్ళు పోసి తీసుకుంటాం. ఎక్కువ నీళ్ళు పోయకుండా మళ్ళీ పులుసు అయిపోద్ది, ఇది ఇగురుగా రావాలి. ఒక్క చిన్న కప్పుడు వాటర్, టీ కప్ అంత వాటర్ పోసాను. ఆల్రెడీ దీనిలో వాటర్ ఉన్నాయి కదా, అవి ఇవి కలిపి ఇప్పుడు చక్కగా ఉడికిపోతాయి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తం. ఇంకా ఏమన్నా ఉడకని ఉంటే ఈ వాటర్తో చక్కగా ఉడికిపోద్ది. ఉడికిపోయాక కొత్తిమీర మసాలా వేసి దించేసుకొని గోంగూర వండేసుకోవడం. సో చూద్దాం, చక్కగా పొగలు వస్తుంది కూర మూతలోంచి. ఎంతవరకు ఉడికిందో ఒక్కసారి మూత తెరిచి చూసుకుందాం. చక్కగా తెకమంతా ఉడికిపోతుంది. ఇంకొక 2 నిమిషాల్లో చక్కగా ఎగిరిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. 2 నిమిషాలు ఆగి చూద్దాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. అయిపోయిందండి, దగ్గరికి అయిపోతుంది. ఇది మట్టి కుండలో కదా నేను చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఇంకా లాగేస్తుంది అన్నమాట గ్రేవీ. సో నేను వేసేస్తున్నాను కొత్తిమీర మసాలా. ఏంటంటే ధనియాలు, చెక్క, లవంగాయి వేసి చక్కగా యాలక్కాయలు ఒక 5-6, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసి పొడి చేసేసి వేసుకుంటున్నాను. మసాలా ఖచ్చితంగా ఉండాలండి ఈ కూరకి, లేదంటే నీసు వాసన వచ్చేస్తుంది, తినలేము. ఘాటుగా కూడా బాగుంటుంది. చెక్క, లవంగాయి, ధనియాలు, కాస్త జీలకర్ర వేసి పెనం మీద వేపుకొని వాటిని పొడి కొట్టేసి వెల్లుల్లి, యాలకులు వేసి చేశాను మసాలా. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. అయినా కూడా కూర చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది. ఇది ఇంకా ఈ గ్రేవీ లాగేస్తుంది, ఎగురు అయిపోద్ది అనమాట. ఈలోపు గోంగూర రెడీ చేసేద్దాం. సో ఫస్ట్ కుండ పెట్టేసుకొని బాగా క్లీన్ చేసుకున్న గోంగూర ముదురుగా ఎర్రగా ఉన్న మంచి గోంగూర తీసి ఫ్రెష్గా ఫస్ట్ క్లీన్ చేసుకొని నీళ్ళల్లో జాడిచ్చేసి మంచిగా మట్టి అది లేకుండా ఆ గోంగూర అంతా ఈ కుండలో ఇలా వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ చక్కగా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసి మగ్గ పెట్టేయాలి. ఫస్ట్ నూనె చొక్కేసుకుంటే చక్కగా మెత్తగా మగ్గిపోతుంది అన్నమాట.
ఆల్రెడీ కూరలో ఉప్పు వేస్తాం కాబట్టి దీనిలో గోంగూరకు సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకని కారం కూడా. ఎందుకు 2 అంటే గోంగూర పుల్లగా ఉంటుందండి, కారం మింగేస్తుంది. పసుపు, తీసుకోరు కంపల్సరీ పసుపు కావాల్సింది. తర్వాత ఒక చుక్క నూనె. చక్కగా ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మగ్గ పెట్టేస్తాను. ఇప్పుడు 5 నిమిషాల్లో మూత తీసేసరికి మొత్తం అణిగిపోద్ది చూడండి. సో 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, నీరు గోంగూరలో ఉన్న నీరంతా వస్తుంది. ఇదంతా ఉల్లిపాయ టమాటా చక్కగా మగ్గిపోద్ది. ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనం రుబ్బి పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. అడుగంట నీకుండా చక్కగా మగ్గిపోయిన తర్వాత బంద్ చేసుకోవాలి. చూడండి, పూర్తిగా మగ్గిపోయింది గోంగూర, నీరంతా ఎగిరిపోయి. దీన్ని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండా పప్పు గుత్తితో ఇలా ఇలా మెదుపుకుంటూ ఉడికించాలి. లాస్ట్లో ఇదంతా చక్కగా మెత్తగా అయిపోవాలి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ, టమాటాలు, ఇదంతా గోంగూరతో కలిసి మెత్తగా రుబ్బేసుకోవాలి. సరే, చక్కగా మెత్తగా మెదిపేసుకున్నాం కదా. చూడండి, పప్పుతో పూర్తిగా మెదిపి, ఇది స్టవ్ అప్పుడే ఆఫ్ చేయకూడదు. ఇలానే ఉడుకుతూ ఉండగానే మనం చక్కగా వండి పెట్టుకున్నాం కదండి రొయ్యల తలకాయలు గంట్లు కలిపిన కూర. ఆ కూరని తెచ్చి దీనిలో వేసేసుకోవాలి. పూర్తిగా వేసేసి చక్కగా గోంగూరతో ఈ కూర అంతా కలిసిపోవాలి. గోంగూర చాలా ముదురుగా మంచిగా పుల్లగా ఉండాలి. గోంగూర రుచి బాగుంటుంది అప్పుడు. దీనికి గోంగూర కదా, కొంచెం ఘాటు కూడా ఎక్కువే వేయాలండి. పులుపు చాలా పులుపు తీసుకుంటాం కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటేనే ఈ కూర బాగుంటుంది. అలాగే మసాలాలు కూడా చక్కగా చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పటికప్పుడు నూరి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నీసు వాసన అనేదే రాదు ఈ కూర. చూసారు కదా, ఇంకా అయిపోయిందండి. 1 నిమిషం అయిపోతే మన రొయ్యల తలకాయలు, టైగర్ రొయ్యల తలకాయలు గంట్లు కూర రెడీ. చూసారా, చక్కగా గోంగూరతో పాటు ఉడికిపోయింది టైగర్ రొయ్యల తలకాయలు కూర. చూడ్డానికి ఇది పీతలు లానే ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రాసెస్ కూడా అంతే, కాకపోతే పీతల ఇగురికి ఇంకా కొంచెం మనం గ్రేవీలో అది కొంచెం తేడా ఉంటుంది వండటము. ఇందులో మనం గోంగూరలో వేస్తున్నాం కాబట్టి అంత అవసరం ఉండదు. చక్కగా మసాలాలు వేసి కూర వండేసి ఇగురు గోంగూర ఉడకపెట్టి దీనిలో కలిపేస్తే అయిపోయింది. చాలా బాగుంటుంది వైట్ రైస్తో. మీరు కూడా ట్రై చేయండి.